హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ ఇష్యూ ఈ హిజాబ్ని కర్ణాటక హైకోర్టు నిషేధించడం జరిగింది ఈరోజు. సో మనకి ఈ నేపథ్యంలో హిజాబ్ అంటే ఏంటి, ఈ హిజాబ్ కేసు యొక్క నేమ్ ఏంటి, తర్వాత ఈ హైకోర్టు అనేది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఆధారంగా ఈ హిజాబ్ని నిషేధించింది. ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఎవరు ప్రతిపాదించారు, రాజ్యాంగంలో ఉందా, సుప్రీంకోర్టు చెప్పిందా అని చెప్పేసి చెప్తే ఏ కేసులో చెప్పింది. ఈ హిజాబ్ మీద ఇప్పటి కేసుతో పాటు ఇంతకుముందు ఏమైనా కేసెస్ ఉన్నాయా, ఆయా హైకోర్టులు ఏమని తీర్పు చెప్పినాయి, అసలు ఈ కోర్టు కానీ లేకుంటే ఈ కర్ణాటక స్టేట్ కానీ రిలీజియస్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ కావచ్చా, ఇండియా యొక్క సెక్యులరిజం, భారతదేశంలో లౌకికత్వం అంటే ఏంటి, ఇవన్నీ అంశాలు మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఈ హిజాబ్ కేసు చుట్టూ ఉన్న అంశాలు ఇవన్నీ. సో ఫస్ట్ మనం హిజాబ్ కేసు నేమ్ ఏంటి, ఈ కేసు నేమ్ మీరు రేపు పేపర్లో చూస్తే, సాయంత్రం నేను క్లాస్ చెప్తున్నా నైట్, రేపు పేపర్లో చూస్తే కేసు నేమ్ దాదాపు ఏ పేపర్లో కూడా వచ్చి ఉండదు. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఏదైనా కేసు జడ్జిమెంట్ అనౌన్స్మెంట్ అయినప్పుడు బెస్ట్ రిఫరెన్స్ మనకి ఈ లైవ్ లా అని చెప్పేసి వెబ్సైట్, హిజాబ్ కేస్ లైవ్ లా అని కొట్టండి, మీకు ఆ కేస్ నేమ్తో సహా ఆ డాక్యుమెంట్ మొత్తం 55 పేజీలు ఎంతో ఉంది, డాక్యుమెంట్ మొత్తం వస్తుంది, విశ్లేషణ కూడా వస్తుంది ఈ లైవ్ లాలో. సో మనకి ఇది బెస్ట్ సోర్స్ అండి. ఏదైనా కేసు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు అనేది అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఆ కేసు యొక్క విశ్లేషణ కావాలంటే ఈ లైవ్ లా వెబ్సైట్లో ఎక్సలెంట్ ఉంటుంది. మన పేపర్లలో కేసు నేమ్ రాదు, హిజాబ్ కేసు అంటారు. ఏంటి హిజాబ్ కేసు, రేపు పేపర్లో ప్రశ్న వస్తుంది. ఇటీవల కర్ణాటక హైకోర్టు హిజాబ్ని విద్యా సంస్థల్లో నిషేధించిన కేసు ఏంటి అని చెప్పేసి కింద ఒక ప్రశ్న ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది. అమ్నా బింటు బషీర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని చెప్పేసి, ఫతీమా తస్నిం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని చెప్పేసి, లేదా షిరీర్ మట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని చెప్పేసి, రేషం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అని చెప్పేసి. అప్పుడు ఏంటి ఆన్సర్ అంటే రేషం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇంతకుముందు చెప్పిన ఈ షిరీర్ మట్ అని చెప్పేసి, అమ్నా బింట్ బషీర్, ఫతీమా తస్నిం, ఇవన్నీ ఈ హిజాబ్ చుట్టూ లింక్ అయి ఉన్న అంశాలు. సో ఫస్ట్ మనం హిజాబ్ కేసు ఏంటి అంటే రేషం, నాట్ రేష్మా. సో రేషం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2022 కేసు, రేషం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఫస్ట్ ఏమని తీర్పు చెప్పిందంటే, ఒకటి హిజాబ్ అనేది నాట్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్, ఈఆర్పి డాక్ట్రైన్ అంటాం. సో డాక్ట్రైన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు, నాట్ ఈఆర్పి. హిజాబ్ ధరించే హక్కు అనేది ఆర్టికల్ 25 ప్రకారము మనకు అంటే ఆ ముస్లిం గర్ల్స్ కు లేదు అని చెప్పింది. సో ఫస్ట్ది. సెకండ్ది, ఈ హిజాబ్ మీద నిషేధం విధించింది కర్ణాటక ప్రభుత్వము. స్కూల్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1983లో పబ్లిక్ ఆర్డర్ ఆధారంగా. సో ఆ పబ్లిక్ ఆర్డర్ అనేది రేషనబుల్ రిస్ట్రిక్షన్స్ కాబట్టి ఆ పబ్లిక్ ఆర్డర్ చెల్లుతుందని చెప్పేసి తీర్పు చెప్పింది. సో హిజాబ్ నాట్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్, హిజాబ్ అనేది నాట్ ప్రొటెక్ట్ అండర్ 25th ఆర్టికల్. స్కూల్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1983 ప్రకారము పబ్లిక్ ఆర్డర్, ప్రజాశాంతి ప్రకారము హిజాబ్ నిషేధము చెల్లుతుందని చెప్పేసి తీర్పు చెప్పింది. సో ఇది మనకి బ్రీఫ్గా తీర్పు అండి. కేసు బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ 31 డిసెంబర్ 2021 ఉడిపి డిస్టిక్లో, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఉడిపి డిస్టిక్లో ఈ గవర్నమెంట్ కాలేజీ ఉంటుంది, అక్కడ 6 ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి స్కూల్కి వస్తే ఆ స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళని బయటకి నెట్టేస్తాడు. మీరు హిజాబ్ ధరించి స్కూల్కి రావద్దని చెప్పేసి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1983 ప్రకారం కంపల్సరీ స్కూల్ యూనిఫామ్ ధరించాలని చెప్పేసి వాళ్ళని బయటకి నెట్టివేస్తే
వాళ్ళు హైకోర్టులో ఈ రేషం అనే బాలిక కేసు వేస్తుంది. సో మనకి ఇలా కేసెస్ అనే డెవలప్మెంట్ అవుతూ లాస్ట్కి అయితే తీర్పు చెప్పింది రేషం. సో ఉడుపి డిస్టిక్ లో సంఘటన దీనికి మెయిన్ ఇష్యూ అండి, రైట్. సో హిజాబ్ కేసు ఏంటి అంటే రేషం, ఇది మనకి కరెంట్ అఫైర్స్. సో మనం కొంచెం ఇక బ్యాక్గ్రౌండ్కి వెళ్తే ఈ కోర్టులో వాడిన వర్డ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ టెస్ట్. సో టెస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పేసి వాస్తవంగా ఇది మన కాన్స్టిట్యూషన్ లో లేదు. అయితే సుప్రీంకోర్టు అనేది షరీర్ మట్ కేసు, సో ఇది గుర్తుపెట్టుకోవాలి, షరీర్ మట్ 1954 కేసులో ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారము ఒక మతంలో ఒక ప్రాక్టీస్, ఒక ఆచారం అనేది ఎసెన్షియల్ లేదా నాట్ ఎసెన్షియల్ అనేది ఎవరు చెప్తారంటే సుప్రీంకోర్టు అనేది కేస్ టు కేస్ చెప్తుంది. తన ముందుకు వచ్చిన కేసులో ఆ రిలీజియస్ యొక్క అంశం అనేది ఎసెన్షియల్ నాట్ ఎసెన్షియల్, తప్పనిసరి కాదు తప్పనిసరి అని చెప్పేసి సుప్రీంకోర్టే తీర్పు చెప్తుంది అని చెప్పేసి ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ టెస్ట్ ని ఈ షరీర్ మట్ 1954 కేసులో ప్రతిపాదించింది. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది, రైట్. ఫస్ట్ ఈ ఆర్టికల్ 25 ఏం చెప్తుంది, మనం ఇదొకటి నేర్చుకోవాలి. సెకండ్ ఇండియన్ సెక్యులరిజం ఏంటి. సో మనం గ్రూప్ 1 రాస్తే గిట ఈ వెస్టర్న్ సెక్యులరిజం కి ఇండియన్ సెక్యులరిజం కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి యూపీఎస్సి సివిల్స్ మెయిన్స్ లో గ్రూప్ 1 మెయిన్స్ నెంబర్ ఆఫ్ టైం ప్రశ్న వచ్చి ఉన్నది, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా, రైట్. ఇండియన్ సెక్యులరిజం. నెక్స్ట్ ఈ హిజాబ్ కేసెస్ ఇంకేమన్నా ఉన్నాయని చెప్పేసి మనం, అంటే ఇది చెప్పింది కర్ణాటక హైకోర్టు, ఇంకా చాలా ఉన్నాయి హిజాబ్ కేసు మీద, రైట్. ఫస్ట్ ఇది చూద్దాం, మళ్ళీ మనం మర్చిపోదాం కాబట్టి ఇది చూస్తే అయిపోతుంది. మర్చిపోవడం అంటే ఇవి రెండు చెప్పేసి క్లాస్ అయిపోయిందని చెప్పొచ్చు. ఒకవేళ ఈ హిజాబ్ కేసెస్ ఏంటి అంటే ఫస్ట్ అయితే మనకు ఇప్పటిది ప్రజెంట్ కేసు రేషం వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇంతకు ముందు ఇంకొక 2 కేసులు ఉన్నాయి ఎగ్జాక్ట్ గా హిజాబ్ మీద. ఒకటేమో అమ్నాహ్ బింట్ బషీర్ వర్సెస్ సిబిఎస్ఈ లేదా స్టేట్ ఆఫ్ కేరళ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. సో అమ్నాహ్ బింట్ బషీర్ ఒక ముస్లిం బాలిక, సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి కొన్ని డ్రెస్ కోడ్ అనేది పాటించాలి, మీరు ఎగ్జామ్ కి వచ్చేటప్పుడు ఈ బుర్కా లాంటి వేసుకోవద్దని చెప్పేసి సర్క్యులర్ జారీ చేస్తే కోర్టుకి వెళ్తే కోర్టు ఏమంటదంటే ఈ హిజాబ్ అనేది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాబట్టి హిజాబ్ వేసుకొని రావచ్చు, కాకుంటే మీరు ఒక ఉమెన్స్ గార్డ్ని పెట్టి ఆమెను సోదా చేసి ఎగ్జామ్ హాల్లోకి అలో చేయమని చెప్పేసి చెప్తుంది. అంటే ఈ అమ్నాహ్ బింట్ బషీర్ కేసులో ఈ కేరళ హైకోర్టు ఏమని చెప్పిందంటే ఎస్ హిజాబ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇస్లాం, హోలీ ఖురాన్ లో ఆల్రెడీ ఉంది అని చెప్పేసి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పేసి చెప్పింది. సో హిజాబ్ ని సమర్థించింది. ఏది అమ్నాహ్ బింట్ బషీర్ వర్సెస్ సిబిఎస్ఈ కేసులు కేరళ హైకోర్టు. సెకండ్ ది ఫాతిమా తస్నీం వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఇది కేసు ఏంటి అంటే తస్నీమా హిజాబ్ వేసుకుని ఒక క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంటది, ఒక మైనారిటీ స్కూల్ కాబట్టి ఆ మైనారిటీ స్కూల్ ఒక ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్ కి ఆర్టికల్ 29, 30 ప్రకారం రైట్స్ ఉంటాయి. ఈమెంటి ఆర్టికల్ 25 ప్రకారము ఫ్రీడమ్ రిలీజియస్ ఉందని చెప్పేసి హిజాబ్ తీసుకెళ్తుంది. సో ఆర్టికల్ 25 అనేది ఓన్లీ ఫర్ ఇండివిజువల్ రైట్స్, వ్యక్తిగత హక్కు. ఆర్టికల్ 29, 30 ఏంటి అంటే ఇన్స్టిట్యూషన్ రైట్స్, అవి ఒక గ్రూప్కి ఉన్న హక్కు అది. సో కేరళ హైకోర్టు ఏమని చెప్తుంది అంటే నీ ఇండివిజువల్ రైట్స్ కంటే ఇన్స్టిట్యూషన్ రైట్స్ కే ఎక్కువ వాల్యూ ఉంటుందని చెప్పేసి సో ఈ హిజాబ్ ని కొట్టివేస్తుంది ఈ ఫాతిమా తస్నీం కేసులో. సో మొత్తం మనకి హిజాబ్ మీద 3 కేసులు ఉన్నాయి. రేషం అండ్ ఫాతిమా తస్నీం కేసులో కేరళ అండ్ కర్ణాటక హైకోర్టులు కొట్టి పడేసినాయి.
ఇక్కడ ఏమన్నది ఇండివిజువల్ రైట్సే కంటే ఈ ఇన్స్టిట్యూషన్ రైట్స్ ఎక్కువ. క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ కాబట్టి ప్రొటెక్షన్ అండర్ 29th ఆర్టికల్ ప్రకారము గ్రూప్ కాబట్టి ఇన్స్టిట్యూషన్ రైట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్పింది. రేషం కేసులో ఇట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పింది. అమ్నా బింట్ బషీర్ కేసులో ఎస్ ఇట్ ఈస్ ద ఈఆర్పి ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పేసి చెప్పింది. సో ఫస్ట్ మనకి హిజాబ్ అంటే ఏంటి? వాస్తవంగా ఇవి 3 పదాలు వేరుంటాయండి. సో ఒకటేమో హిజాబ్, నికాబ్, బుర్కా లేదా పర్దా. రైట్. హిజాబ్ అంటే ఏంటి అంటే మన బయట మీద పోంగా గర్ల్స్ వేసుకునేది ఇన్ఫాక్ట్ అది హిజాబ్, అది నాట్ ముస్లిం గర్ల్స్, ఆల్ గర్ల్స్. ఐ మీన్ ఈ హెయిర్స్ కనబడకుండా ఈ మెడ చుట్టూ చుట్టుకునేది ఏదైతే ఉందో చున్ని, సో అది హిజాబ్ అండి. ఆ హిజాబ్నే ఇప్పుడు నిషేధించిండ్రు. నికాబ్ అంటే ఓన్లీ ఐస్ మాత్రం కనబడేటట్టు మిగతా బాడీ మొత్తం అనేది ఫుల్గా క్లోజ్ అయిపోతుంది. బుర్కా అంటే ఇంకా ఐస్ కూడా కనబడవు, మొత్తం ఇక పరదా ఐస్ పడేస్తారు. పరదా అంటే అది. సో బుర్కా అనేది ప్రజెంట్ ఏ దేశాల్లో కూడా లేదు, నిషేధించిండ్రు. ఫస్ట్ అయితే ఐరోపా దేశం చెప్పాలంటే ఫస్ట్ ఫ్రాన్స్ అండి. సో ఫ్రాన్స్ అనేది బుర్కాని నిషేధించింది. సో 3 డిఫరెంట్. హిజాబ్ అనేది ఓన్లీ ఈ హెడ్ మాత్రం కవర్ చేస్తుంది, ఫేస్ కాదు, ఓన్లీ హెడ్, ఈ హెయిర్స్ కవర్ చేస్తుంది. నికాబ్ అనేది ఐస్ మాత్రం ఓపెన్ ఉండి మిగతా మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో బుర్కా అంటే ఆ ఐస్ కూడా కనిపించకుండా ఏదో జాలి లెక్క ఉంటుంది, ఆ పరదా వెనకాల ఉండాలి ఆ లేడీస్ అని చెప్పేసి. సో ఈ 3 మనకి డిఫరెంట్ వర్డ్స్ మనకి చూస్తే, సో ఫస్ట్ మనం ఇక బేసిక్ లో ఆర్టికల్ 25 ఏమని చెప్తుంది. సో ఇండియా యొక్క లౌకికత్వం అనేది వెస్టర్న్ దాంతో ఎలా విభేదిస్తుంది, అసలు ఒక స్టేట్ ఇండియా ఒక రాజ్యం అనేది ఒక మతంలో జోక్యం చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చా అని నేను చెప్తున్నా. ఎట్లా అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్. ఫస్ట్ ఆర్టికల్ 25 కంటే ముందు సెక్యులర్ అనే వర్డ్ రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? రైట్. నేరుగా సెక్యులర్ అంటే ఫస్ట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్, ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరు కూడా సెక్యులర్ అనే వర్డ్ వాడలేదు. సో మనకి ఫస్ట్ చూస్తే ప్రియాంబుల్లో ఉంటుందండి. ప్రియాంబుల్ అంటే పీఠిక. సో ప్రియాంబుల్ ఏమని ఉంటుందంటే బిలీఫ్, లిబర్టీ ఫస్ట్. సో లిబర్టీ ఆఫ్ బిలీఫ్, నీ నమ్మకంలో స్వేచ్ఛ. ఫెయిత్, విశ్వాసంలో స్వేచ్ఛ. వర్షిప్, ఆరాధనలో స్వేచ్ఛ. నమ్మకము, విశ్వాసము, ఆరాధనలో స్వేచ్ఛ అని చెప్పేసి ఇది ఇండైరెక్ట్ గా సెక్యులరిజం గురించే మాట్లాడుతుంది. సో బట్ ఇది ఇక్కడ సరిపోదు, ఎందుకంటే ప్రియాంబిల్ అనేది నాట్ జస్టిసియబుల్, అంటే ఇది మనం కోర్టుకు పోలేము. నాట్ బైండింగ్, నాట్ లీగల్ బైండింగ్. కాబట్టి అంబేద్కర్ మహాశయుడు ఏం చేస్తారు అంటే ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్న ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో, సో పార్ట్ 3లో ఉన్న రైట్స్ అన్ని జస్టిసియబుల్, న్యాయ సంరక్షణ హక్కు కలిగి ఉంటాయి, లీగల్ బైండింగ్ ఉంటుంది. ఒకవేళ స్టేట్ కానీ ఎవరైనా వైలేట్ చేస్తే మనం కోర్టుకి వెళ్ళొచ్చు. కాబట్టి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు పార్ట్ 3లో అండర్ ఫండమెంటల్ రైట్స్ లో ఈ రిలీజియస్ రైట్స్ లలో దీన్ని చేర్చడం జరిగింది. సెక్యులర్ అన్న వర్డ్ లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని గురించి. తర్వాత 1976లో 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ సెక్యులర్ అనే వర్డ్ అనేది ఈ ప్రియాంబుల్ కి చేర్చడము జరిగింది. సో ఈ 42 సవరణ కంటే ముందు 76 కంటే ముందు మరి లౌకికత్వం ఉందా లేదంటే ఎస్ ఉంది. ఎక్కడ ఉంది? పీఠికలో ఉంది, ప్రాథమిక హక్కుల్లో ఉంది. పీఠికలో ఉన్నదానికి జస్టిసియబుల్ కాదు, న్యాయ సంరక్షణ లేదు. ఈ ప్రాథమిక హక్కుల్లో ఉన్నదానికి సంరక్షణ అనేది ఉన్నది. అంబేద్కర్ ఎందుకు చేర్చలేదంటే
కన్ఫ్యూజ్ అవుతాం మనము. వెస్టర్న్ సెక్యులర్ అండ్ ఇండియన్ సెక్యులర్ డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతాం అని చెప్పేసి మన కన్ఫ్యూజన్ని ఎందుకు అని చెప్పేసి అందుకే ఆ వర్డ్ అనేది చేర్చలేదు. రైట్. ఆర్టికల్ 25 ఫస్ట్ ఏమని చెప్తుందంటే, వాస్తవంగా ఈ 25 ఆర్టికల్లో రిలీజియస్ అనే పదం ఎక్కడా వాడలేదు. ఏమని ఉంటుందంటే, సో ఫ్రీడమ్ టు కన్సైన్స్ అని ఉంటుంది. సో కన్సైన్స్ అంటే ఆత్మ ప్రబోధానుసారం నీకు ఏది నచ్చితే అది ఫాలో కావచ్చు. ప్రొఫెస్ ప్రకటించవచ్చు. ప్రొపగండా లేదా ప్రొపగేట్ ప్రచారం చేసుకోవచ్చు. ప్రాక్టీస్ ఆచరించవచ్చు. దేన్ని? కన్సైన్స్. నీకు ఏదైతే నచ్చుతుందో, నీకు ఏది ఇష్టమో అది ప్రకటించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ప్రాక్టీస్ ఆచరించుకోవచ్చు. నాకు హిందూ మతం ఇష్టం, ఎస్ యు ఫాలో హిందూ. నాకు ఇస్లాం ఇష్టం, ఇస్లాం ఫాలోగా. నాకు శివుడు ఇష్టం, శివుడు ఫాలోగా. నాకు రష్మిక ఇష్టం, రష్మిక ఫాలోగా. నాకు చెట్టు ఇష్టం, చెట్టు ఫాలో. పుట్ట ఇష్టం, పుట్ట. రాయి, రప్ప. నీకేది నచ్చితే నువ్వు దాన్ని ప్రొఫెస్ చేసుకోవచ్చు, ప్రొపగేట్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పర్టికులర్గా రిలీజియస్ అనే మతం అనేది ఇక్కడ వర్డ్ వాడలేదు. నాకు ఏది నచ్చదు, నాకు హిందూ, క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధ, జైన, సిక్కు, పార్సీ ఏ మతం నచ్చదు. ఎస్, నువ్వు అతిష్ఠగా కూడా ఉండవచ్చు, అంటే నీకు ఏది ఇష్టం వచ్చినట్టు అది ఉండొచ్చు అని చెప్పేసి చెప్తుంది. సో ఆర్టికల్ 25 అనేది దాని గురించి పేర్కొంటుంది. రైట్. కానీ ఇది అబ్సల్యూట్ రైట్ కాదు. నీ మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. స్టేట్ అనేది ఒక చట్టం చేసి ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి విధించవచ్చు. ఏంటిది? పబ్లిక్ ఆర్డర్ ఒకటి, సెక్యూరిటీ కానీ, ఇంటగ్రిటీ కానీ. సో ఇండియా యొక్క దేశ రక్షణకి, దేశ జాతీయ సమైక్యతకి ఇబ్బంది కలగద్దు. హెల్త్ ఇష్యూ కూడా, సో హెల్త్ కూడా, పబ్లిక్ హెల్త్ కూడా ఇబ్బంది కలగద్దు. అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ది 3, సో అదర్ పార్ట్స్ లో ఉన్న ఇతర ఫండమెంటల్ రైట్స్ అనేది వైలేట్ కలగకుండా నీ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ నువ్వు పాటించవచ్చు. మోరాలిటీ కూడా ఉంటుందండి. సో మోరల్, నైతికత, హెల్త్, ఆరోగ్యము, పబ్లిక్ ఆర్డర్, ప్రజాశాంతి, ఈ మూడింటితో పాటు పార్ట్ 3లో ఉన్న ఇతర ఫండమెంటల్ రైట్స్ కూడా వైలేట్ కాకుండా నీ రిలీజియస్ కావచ్చు, నువ్వు ఏది నమ్మితే దాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు, ఇంకా ప్రకటించవచ్చు కూడా. సో మనకి ఈ శబరిమల కేసు ఇక్కడ ప్రస్తావన అర్హం కాదు, కానీ ఆర్టికల్ 25 అనేది వాళ్ళకు అప్లై చేసింది కాబట్టి ఈ ఉమెన్స్ కూడా శబరిమలకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మన తీర్పు వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము ఆర్టికల్ 25 కాదురా బాబు, ఆర్టికల్ 26 అంటున్నారు. సో డిఫరెన్స్ ఏంటి అంటే, వాళ్ళు కనుక ఆర్టికల్ 26 కిందికి వస్తామని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటే ఈ అమ్మాయిలని ఆ శబరిమల రాకుండా చేయవచ్చు. ఎందుకు అంటే 25 అనేది ప్రొటెక్షన్ ఓన్లీ ఇండివిజువల్ రైట్స్, 26 అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆర్య సమాజ్, ఎస్ ఆర్య సమాజ్ అంటే వన్ ఆఫ్ ది రిలీజియస్ డెనామినేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక గ్రూప్ అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే శబరిమలకి అమ్మాయిలు రాకుండా చేయవచ్చు. రైట్. అది కోర్టులో పెండింగ్ లో ఉంది. సో ఆర్టికల్ 25 ఓన్లీ ప్రొటెక్షన్ ఇండివిజువల్ రైట్స్ అండి. సో దీని మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టేది స్టేట్ లా చేసి పెడుతుంది. పబ్లిక్ ఆర్డర్ కావచ్చు, మొరాలిటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇతర ప్రాథమిక హక్కులను ఉల్లంఘన చేయొద్దని చెప్పేసి చెప్తుంది. రైట్. ఇప్పుడేంటి, ఈ ముస్లిం కలిసి ఏమంటున్నారంటే, ఆ రేషన్ కేసులో ఎస్ మాకు ఫ్రీడమ్ టు కన్సైన్స్ అంటే ఇస్లాం మేము ప్రొఫెస్ ప్రకటిస్తున్నాము, మా యొక్క హిజాబ్ని ధరించి అని చెప్పేసి ప్రొపగేట్ ప్రచారం చేసుకుంటున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాము. హిజాబ్ అనేది ప్రాక్టీస్ చేయమని ఇస్లాంలో ఉంది అని చెప్పేసి వీళ్ళ వాదన. వీళ్ళేమంటున్నారంటే స్టేట్, కర్ణాటక స్టేట్ కావచ్చు, ఆ స్కూల్ కావచ్చు, మొత్తం మీద పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటుంది. సో 1983 స్కూల్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము ఆ స్కూళ్లలో మత చిహ్నాలు నిషేధము, అవి పబ్లిక్ ఆర్డర్ను ఉల్లంఘన చేస్తాయి అని చెప్పేసి అందులో ఉంది. సో దాని ప్రకారమే కర్ణాటక ప్రభుత్వం అనేది నిషేధం విధించింది. దీన్ని కోర్టు సమర్థించింది. పబ్లిక్ ఆర్డర్ దెబ్బతింటదా అంటే ఇక్కడ ఎస్, ఎందుకంటే నువ్వేమో ఈ హిజాబ్ అంటున్నావు, వాళ్ళేమో కషాయం అంటారు, ఇంకేదో అంటారు అని చెప్పేసి ఎందుకు గొడవ అంతా, స్కూల్లో యూనిఫామిటీ ఉండాలి కదా అని చెప్పేసి తీర్పు అయితే ఇచ్చింది. సో ఆర్టికల్ 25 అంటే
మనకు ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ప్రొఫెస్, ప్రొపగేట్ లేదా ప్రొపగండా అండ్ ప్రాక్టీస్. పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్ ఇష్యూ మీద లేదా ప్రాథమిక హక్కులో ఉన్న మిగతా హక్కులని ఉల్లంఘన చేయకుండా నువ్వు వాడుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ 25 పేర్కొంటది. రైట్. 25 మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ ఫర్ ఇండివిజువల్ రైట్స్ అంటది. సో నీ వ్యక్తిగత హక్కు అది. 26 అనేది సామూహిక హక్కు. నెక్స్ట్ ఇండియన్ సెక్యులర్. ఇది నెంబర్ ఆఫ్ టైం మనకి గ్రూప్ 1 మెయిన్స్ లేదా ఈ యూపీఎస్సీ మెయిన్స్ లో ప్రశ్న వచ్చిందండి, లేదా మనకి మల్టిపుల్ చాయిస్ లో ఇట్లా ప్రశ్న వస్తుంది. సో ఇండియన్ సెక్యులరిజం ఏంటి, భారతదేశ లౌకికత్వం ఏంటి అంటే, ఫస్ట్ మనం అసలు ఈ సెక్యులర్ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందంటే వెస్టర్న్ కంట్రీస్ లో వచ్చింది. సో వెస్టర్న్ కంట్రీస్, ఈ యుఎస్ఏ, అమెరికా అండ్ ఐరోపాల ఇది ఒక రాజ్యము అనుకుంటే రాజ్యాన్ని కింగ్ అండ్ చర్చ్, సో రెండు కలిపి టుగెదర్ అయిపోయి పరిపాలన చేస్తారండి. సో కింగ్ అండ్ చర్చ్ రెండు కలిసి పరిపాలిస్తారు. వన్ ఫైన్ డే కింగ్ ఏమంటాడు, ఇద్దరం కలిసి పరిపాలన మనం చేయొద్దు. సో కింగ్ అనే వ్యక్తి, నేను పరిపాలన చూసుకుంటా, ఐ మీన్ అడ్మినిస్ట్రేషన్ నేను చేస్తా, నువ్వు ఓన్లీ రిలీజియస్ మ్యాటర్స్ చూసుకో అని చెప్పేసి మధ్యలో గోడ కట్టేసిండు అంటే పూర్తిగా డైవర్స్ అయిపోయినాయి, నీకు నాకు సంబంధం లేదు. సో పూర్తిగా సెపరేట్ అయిపోయినాయి, స్ట్రిక్ట్లీ సెపరేట్ అంటాం దీన్ని. మధ్యలో కింగ్ అటు పోవడానికి సందు లేదు, చర్చి ఇటు సందు లేదు, మొత్తం గోడ కట్టేసింది అని చెప్పేసి చెప్తున్నా. అంటే కంప్లీట్ సెపరేట్, అంటే స్టేట్ అనేది కంప్లీట్ సెపరేట్ ఫ్రమ్ రిలీజియస్ మ్యాటర్స్, పూర్తిగా దూరంగా ఉంటది. ఇది వెస్టర్న్ మోడల్ సెక్యులరిజం. ఇంతకంటే ఎక్కువ రాయతో అవసరం లేదు. ఇండియాది ఏంటి అంటే పూర్తిగా గోడ కట్టేసి ఉండదు, ఇదేమో స్టేట్ అండి. ఇది సో ఇది స్టేటు, మధ్యలో ఉండి అబ్జర్వ్ చేస్తుంది, హిందూను అబ్జర్వ్ చేస్తుంది, ముస్లింను చేస్తుంది, క్రిస్టియన్ చేస్తుంది, జైన, బౌద్ధ, సిక్కు, పార్సీ, అథీయిస్టు, ఎటువంటి మతం లేని అలా అబ్జర్వ్ చేస్తుంది. చెప్తుంది, డియర్ పీపుల్, డియర్ హిందూ పర్సన్, నువ్వు హిందూ ప్రొపగేట్ చేసుకో, తర్వాత ప్రాక్టీస్ చేసుకో, ప్రొఫెస్ చేసుకో. ముస్లిం, నువ్వు ఇస్లాంని ప్రొఫెస్ చేసుకో, ప్రాక్టీస్ చేసుకో. క్రిస్టియన్, నువ్వు క్రిస్టియన్ చేసుకో, ఇంకేమని చేసుకో. అంటే ఒకరిని ఒకరు మీరు గౌరవించుకుంటూనే మీ మీ మతాలు మీరు ఆచరణ చేసుకోండి. నేనేం చేస్తా అంటే దీన్ని వాచ్ఫుల్ అంబి వాలెన్స్ అంటాం. సో వాచ్ఫుల్ అంబి వాలెన్స్ అర్థం ఏంటంటే, నాకు ఈ రిలీజియస్ పట్ల ఇంట్రెస్ట్ లేదు, నాట్ ఇంట్రెస్టెడ్ అట్లా అని చెప్పేసి మన మధ్యన గోడ కూడా లేదు. అంటే ఈ హిందూ అనే వ్యక్తి ముస్లిమ్స్ ని గెలిపితే ఈ స్టేట్ వచ్చి హిందూను గెలుపుతుంది, ఎందుకంటే మధ్యలో గోడ లేదు కదా. సో నాట్ స్ట్రిక్ట్లీ సెపరేట్. ఇండియన్ సెక్యులర్ ఒక 3 words లో మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, నాట్ స్టేట్ రిలీజియస్, ఒక రాజ్యానికి మతం అంటూ లేదు. నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ పర్టికులర్ రిలీజియస్, ఒక పర్టికులర్ మతం పట్ల ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. బట్ నాట్ యాంటీ కూడా, సో నాట్ యాంటీ రిలీజియస్, మతానికి వ్యతిరేకము కాదు, మతం పట్ల ఆసక్తి లేదు, రాజ్యానికి మతం అంటూ లేదు, అన్ని మతాలను సమానంగా చూస్తుంది. వాచ్ఫుల్ అంబివిలెన్స్ అంటే ఒకరినొకరు పరస్పరం గౌరవించుకున్నంత వరకు నేను జోక్యం చేసుకోను, బట్ ఒక మతస్థుడు ఇంకో మతస్థుని ఇబ్బంది పెడితే కంపల్సరీగా ఇంటర్ఫియర్ అవుతా అని చెప్పేసి ఇండియా యొక్క సెక్యులరిజం మోడల్ అండి ఇది. సో సింపుల్ చెప్పాలంటే వాచ్ఫుల్ అంబివిలెన్స్ అంటే మన మధ్య గోడ లేదు, నాకు నీ పట్ల ఇంట్రెస్ట్ లేదు అట్లా అని చెప్పేసి మన మధ్య గోడ లేదు, అది సింపుల్ చెప్పాలంటే. సో ఇది మనకు కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఎట్లా ఇండియా అనేది ఇంటర్ఫియర్ అవుతుందంటే, ఇప్పుడు సిక్కులకి ఈ టర్బన్ అనేది టోపీ తప్పనిసరి అండి. ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ అని చెప్పేసి సుప్రీం కోర్ట్ చెప్పింది. వాళ్ళకు బియర్డ్ గడ్డం కూడా కంపల్సరీ. అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక ముస్లిం గడ్డం పెంచుకుంటే ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిబంధనల ప్రకారం గడ్డం వద్దు అన్నప్పుడు ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు చెప్పింది, అరే గడ్డం అనేది ముస్లింస్లలో ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు అని చెప్పింది.
టర్బన్ అంటే ఈ టర్బన్ పుగ్రి అని చెప్పేసి కూడా పిలుస్తారండి. సో టర్బన్ పుగ్రి అనేది వాళ్ళకు ఎసెన్షియల్. వాళ్ళకి సిక్కులు హెల్మెట్ పెట్టుకోకుండా కూడా వాళ్ళకి ఫైన్ అనేది ఉండదు, ఎందుకంటే ఆ కొప్పు అనేది కంపల్సరీ కాబట్టి. సో ఇది అంటే వివిధ మతాలకు వివిధ రకమైన బెనిఫిట్స్ అనేవి ఉంటున్నాయి, ఎందుకంటే ఎసెన్షియల్ అనేది ఉన్నప్పుడు అట్లా. సో ఇది వాచ్ఫుల్ అంబివిలెన్స్ అని చెప్పేసి ఒక మాటలో మనం చెప్తాము. సో ఇండియా సెక్యులరిజం అనేది కంపల్సరీ ఇంటర్ఫియర్ అవుతుంది ఎప్పుడు అంటే నువ్వు ఇంకో మతస్థులు ఇంటర్ఫియర్ అయినప్పుడు ఇది కూడా ఇంటర్ఫియర్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది హిజాబ్ కేసు అండ్ ఇండియన్ సెక్యులరిజం అండ్ ఆర్టికల్ 25, రైట్. ఈ రేషం కేసు పేరు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.